పల్నాడు జిల్లా నకరికల్లు మండల కేంద్రంలో మాల ధరించిన అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక నకరికల్లు గంగమ్మ దేవాలయం నందు గత 4 సంవత్సరాలుగా సద్ది కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయ్యప్ప స్వాములతో స్వామివారి భజన కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామస్తులు, భక్తులు మాల ధరించిన స్వాముల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. మొదటి రోజు నర్సరావుపేటకు చెందిన విట్ కాలేజ్ డైరెక్టర్ కాకి సాంబశివరావు గారు పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నదాన ప్రసాదం స్వీకరించారు. ఈ సంవత్సరం కూడా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా సక్సెస్ఫుల్గా, ఈ జర్నీ అంతా కూడా సక్సెస్ఫుల్గా జరగాలని, అయ్యప్ప స్వామి ఆశీస్సులు మనందరి మీద ఎల్లవేళలా సంపన్నంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ అవకాశం దేవుడు మాకు ఇచ్చినందుకు మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఎక్కడ కూడా డీవియేషన్స్ లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్మూత్గా జరగాలని ఆ దేవుడు మరొకసారి కోరుకుంటూ అందరూ కూడా సమృద్ధిగా ఆగించవలసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గంగమ్మ స్వామి దేవస్థానం నందు మాల ధరించిన స్వాములందరికీ గత 5 సంవత్సరములుగా 100 నుండి 400 మంది దాకా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మొదట నిర్వహించిన వారు కాకి సైదారావు గారి కుమారుడు కాకి శ్రీనివాసరావు గారు, విట్తో డైరెక్టర్ గారు ఈ కార్యక్రమానికి ఎంతో కనపడి ఉన్నారు. మరియు గ్రామ పెద్దలు, స్వాముల అందరి సహకారంతో కార్యక్రమం 5 సంవత్సరాలుగా జరుగుతున్నది.